తిరుపతి జిల్లా జీవకోన ఓం శక్తి గుడిలో అన్నదాన కార్యక్రమం మరియు ఊరేగింపు మహోత్సవం నిర్వహించబడింది. సత్యనారాయణపురం రాఘవయ్య నగర్లో ఉన్న మేల్ మరవతూర్ ఆదిపరాశక్తి గుడిలో ఉదయం 3 గంటలకు అమ్మవారికి అభిషేకం గావించి హారతులిచ్చారు. 6 గంటలకు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిపరాశక్తి గుడిలో మాల వేసుకుంటే తీరని కోరికలు తీరుతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, అందుకే మేము అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో మాలలు వేసుకుని అమ్మవారికి సన్నిధికి వెళ్తామని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మందికి అన్నదానం చేశారు. సాయంత్రం 6 గంటలకు మేల్వతూరు ఆదిపరాశక్తి గుడిలో ఊరేగింపుని నిర్వహించారు. ఈ ఊరేగింపులో అమ్మవారి మాల వేసుకున్న ప్రతి భక్తురాలు పాల్గొని ఓం శక్తి పరాశక్తి అనే నినాదంతో ఊరెత్తించారు. భక్తులందరూ అమ్మవారికి నాట్యాలు చేసుకుంటూ ఊరేగింపుగా పురవీధుల్లో తిరిగారు. గుడి ధర్మకర్త కుప్పస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి భక్తులు మరియు ప్రజలు సహకారం వల్లే సాధ్యపడిందని, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. తెల్లారితో 3 గంటలకి అభిషేకం అయింది. అమ్మవారికి ఇప్పుడు అలంకారం అయిపోయింది. తెల్లారుజామున అలంకారం అయింది. మధ్యాహ్నము అన్నదానం అయింది. 300 మందికి అన్నదానం అయింది. ఇప్పుడు గెరికెత్తున్నాము. 5 గంటలకి ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారికి కుంకుమార్చన అయింది. అన్ని సమయంగా జరిగింది పూజలంతా. అమ్మవారికి ఇప్పుడు ఊరేగింపు స్టార్ట్ చేస్తాము. ఆనందంగా అమ్మని ఊరేగింపు చేస్తాం. మేము ఈ గుడికి ఫస్ట్ నుంచి సేవ చేయాలనుకున్నాం. లాస్ట్ వరకే మా అమ్మ అనుకున్నంత ఇచ్చింది, చేసింది. తెల్లారి నుంచి మేము అన్నదానానికి అంతా చేసినాము. గేదెకి కూడా మేమే సంవత్సరం ఎత్తుకోవాలనుకుంటున్నాము. మేమే చేస్తాము. అమ్మకి అంత సేవ అంతా మేమే చేస్తాము. మాకు అమ్మ అన్నీ ఇస్తా ఉంది, అన్నీ చూస్తా ఉంది. అందువల్ల మేమే చేసుకుంటాం అన్నీ. పొద్దున్న ఉదయాన్నే 3 గంటలకు అభిషేకము, అన్ని పూజలు చేశారు, అన్నదానం చేశారు. అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఈరోజు సాయంత్రము అమ్మవారికి అలంకరణ చేశారు. అందరూ మాలలు వేసుకున్న వాళ్ళంతా హెల్ప్ చేసి వాళ్ళకి బాగా వర్క్ తోడయ్యి ఉన్నారు. అందరూ పూజ బాగా జరగాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మాల వేశాను. నా కోరిక నెరవేరిందంటే అమ్మ నా కల్లోకి వచ్చి వెయ్యమని చెప్తేనే నేను మాల వేశాను. నా కోరికలు నెరవేరిందంటే అమ్మని నేను మర్చిపోను. నా జీవితాంతం వెయ్యాలని నేను అనుకుంటున్నాను.